పోలం ఐలయ్య, మాది న్యూ మారేడుపాక రామగుండం మండల్. నేను హెల్త్ అసిస్టెంట్గా ఈ వికారాబాద్ డిస్టిక్లో చేస్తున్నాను. ఈ రాజేందర్ పాపాండి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. హెల్త్ అసిస్టెంట్గా మేడ్చల్ డిఎంఈడి షాప్స్లో చేస్తాడు. గతంలో 2006 నుంచి నాకు ఈయన పరిచయం డిపార్ట్మెంట్ తరఫున. ఎవరు? మా పాపాండి శ్రీనివాస్. ఈ రాజేందర్ను వాళ్ళ చుట్టము, వాళ్ళ బంధువు. అయితే ఈ గ్రామీణ రోజ్గార్ యోజనలో అవుట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయని చెప్పి అటెండరు, పంచాయతీరాజ్ సెక్రటరీ అని చెప్తే నేను భద్రభాయ్ ఎందుకు ఇట్లా అంటావు అని అంటే, లేదు నేను గ్యారంటీ డబ్బులు జిమ్మదారు నాదే, మన పిల్లలు ఏమైనా మనోళ్ళు ఉంటే తీసుకొని రమ్మని చెప్పి అంటే నేను ఆడికి నమ్మకుంటే పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు చూపించి ఇక డబ్బులు నమ్మకం అన్న వల్ల సరే 15 మంది మా పిల్లలే, నేను 15 లక్షలు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున 15 మంది 15 లక్షలు ఇప్పించిన 2015 జూలైలో. అప్పటి నుండి ఆ వారం రోజులకే సార్ అది పేక్ అని తెలిసింది సార్. పేక్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఆర్డర్లు కూడా మీకు ఈ పేక్ ఆర్డర్ వ్యక్తుల పేరు వినిచ్చాడు. ఇస్తే తెల్లవారే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా జరిగింది అన్న వల్ల. ఏం శ్రీనివాస్ మరి ఏం సంగతి అంటే, లేదు నువ్వు ఎటు పోకు, పోలీస్ స్టేషన్ పోకు, కోర్టుకు పోకు, నేను డబ్బులు ఇప్పిస్తా, రాజేందర్ నుంచి కానీ నేను కానీ ఇప్పిస్తాను అన్న వాళ్ళే. వారం ఎల్బీనగర్లో ఉంటాడు సార్. వారం సండే కాగానే మాకు సెలవు ఉంటుంది కదా సార్, సండే వాని ఇంటికి పోతూ వారం తిరుక్కుంటూ ఈ వారం ఆ వారం ఇప్పిస్తా అని ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత 1 లక్ష రూపాయలు ఇచ్చాడు సార్ శ్రీనివాస్. మిగతాయి విడతల వారికి ఇస్తా అని ఒప్పుకుంటే, సరే మా డిపార్ట్మెంట్ కదా ఎందుకు తొందర అంటే, మా వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది చేస్తే ఇట్లా నువ్వు మధ్యలో ఉన్నావంటే, సరే వాళ్ళకు కూడా నేను కొన్ని డబ్బులు మా వాళ్ళకు ఇప్పించిన. తిరిగి అప్పటి నుండి 1 లక్ష రూపాయలు ఎప్పుడైతే ఇచ్చిండో సరే దానికి ఇక స్పందన లేకుంటే నేను ప్రజావాణిలో కూడా పిటిషన్ ఇచ్చిన సార్ గతంలో. ఇస్తే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ రాసిండ్రు, దాన్ని కూడా అమ్మేసిండు. ఇక అమ్మేసి విసిగి వేసారి ఇక నాకు నా నుంచి కాదు, మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి మొన్న 22 తారీఖు ఈ ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సార్ పిటిషన్ ఇచ్చినాము. నేను చెప్పేసిన ఆల్రెడీ అన్ని పేపర్ కటింగ్లో ఇచ్చేసారు. ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు లేదు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ, డీజీపీ కానీ, మన మానవ హక్కుల కమిషనర్ గారు మాకు న్యాయం చేసి వాళ్ళ నుండి 15 లక్షలు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకుంటారని ఆశిస్తున్నా. దయచేసి మా కుటుంబ పరిస్థితి ఘోరం ఉన్నది. ఇక లాస్ట్కి అయితే ఆత్మహత్య శరణ్యం ఉన్నది సార్. మా భార్య కూడా వచ్చింది మొన్న, ఈ రోజు రాలేకపోయింది. అందుకొరకే మాకు ఈ వాళ్ళ నుండి డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేస్తారని ప్రతి మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసుకుంటూ చేస్తున్నాం. శ్రీనివాస్ ఎవరు మీరు నమ్మారో మీకు ఎట్లా పరిచయం? మీకు డిపార్ట్మెంటే సార్. ఒకటేసారి ఎగ్జామ్ రాసిన 2006 నుంచి పరిచయం సార్. 2006 నుంచి పరిచయం. ఆ నమ్మకంతోనే ఆయన అంటేనే నేను మా వాళ్ళ నుంచి డబ్బులు నేను ఇప్పించాను. ఆయన ఒకరైనా మొత్తం ఇప్పిస్తాను మీకు ఆయన ఆ నమ్మకం. ఆయన రాజేందర్ దగ్గర పెట్టుకుంటే వాళ్ళ చుట్టం సార్. వాళ్ళ చుట్టం అయితే తీసుకొచ్చిండు ఆయన. కార్లో 2 వచ్చారు, ఈయన 70 అంటే సరే అని చెప్పి నా నమ్మకం అంటే నేనే డబ్బులు ఒకవేళ మిస్ అయితే డబ్బులు నేనే ఇప్పిస్తా అని చెప్పి అంటేనే డిపార్ట్మెంట్ కదా అని నమ్మి ఇచ్చిన సార్. నమ్మి మోసపోయినా. ఇంతకుముందు కొన్ని పెట్టించిన అని తెలిసింది. అందుకొరకే ఎంక్వైరీ చేసినాం. అవుట్ సోర్సింగ్ 2-3 పెట్టించిండు. కాకపోతే అంటే ఈ రకంగా డిపార్ట్మెంట్ నమ్మకం 100% డబ్బుల నమ్మకం గ్యారంటీ ఇచ్చిండు కాబట్టి నేను నమ్మాను సార్. అది ఇక అప్పటి నుండి తిరిగి వచ్చింది. అయినా సరే న్యాయం జరగకపోవడానికి ఏమనుకుంటున్నారు? ఇక న్యాయం జరగకపోతే ఇక ఆత్మహత్య శరణ్యం సార్. నాకు అంత పరిస్థితి వచ్చింది సార్. వేరే అంటున్నా సార్. తిరిగి మా భార్య, మా పిల్లలు అందరూ అంత విధిలేని పరిస్థితి ఉన్నాయి సార్. మా డబ్బుల నుంచి ఇక వేల కోట్లు సార్. అంటే నా 2-3 అది కనీసం 5-10 లక్షలు 10 కోట్ల వరకు చేస్తున్నా. శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో కూడా పేపర్లు వచ్చింది ఆయన గురించి. నేను కూడా ఒకసారి పేపర్లో, లోకల్ పేపర్లో ఇచ్చిన, దానికి రెస్పాండ్ కూడా లేదు. ఆ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కూడా డబ్బులు పెట్టి, అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ పోయినా డబ్బులు మేనేజ్ చేసుకొని అక్కడ చేస్తున్నాడు. అది కేరాప్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ కూడా వాళ్ళు ఎవరో పట్టుకొచ్చుకుని పిటిషన్ ఇప్పిస్తే అది కూడా నాకు వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు. కానీ తెల్లారి నువ్వు పోయేసరికి సార్ ఏమైంది సార్, ఎఫ్ఐఆర్ కూడా చేయలేదంటే వాడు ఎవరితో ఫోన్ చేసుకున్నాడు సార్. ఇక మీ లెవెల్ మీరు చేసుకోనండి సిఐ గారు అన్నాడు. అది వాస్తవం.
ఇక ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే ఇచ్చినో ఇక ఇటు అడ్రస్ మార్చింది సార్. ఇప్పుడు ప్రెజెంట్ అడ్రస్ మార్చు. అడ్రస్ మార్చుకుంటూనే ఉన్నాడు ఇక అప్పటి నుండి. ఇక అంటే నువ్వు అడిగితే ఎవరన్నా బెదిరిస్తున్నా మరి? బెదిరించడానికి ఒంటరిగా నేనే తిరుగుతుంటే బెదిరించడం ఏం లేదు. గతంలో ఆ రాజేందర్తో బెదిరించిండు ఒకసారి, వాళ్ళ దోస్తులతో అన్నాడు కూడా, నేను కూడా ఏమనలేదు ఎక్కువ. ఇక ఇయ్యాల కాకపోతే రేపు డిపార్ట్మెంట్ నమ్మకంతోనే ఉన్నా సార్ ఇప్పటివరకు కూడా. ఇక ఈ రోజు నుండి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే పిటిషన్ ఇచ్చినామో అప్పటి నుండి నా సెల్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. డిపార్ట్మెంట్ కనబడడం మరి డిపార్ట్మెంట్ ఉంటాడు, డిపార్ట్మెంట్ ఉంటాడు సార్, డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఇప్పుడు డిఎంహెచ్ ఆఫీస్ మేడ్చల్లో ఆయన వాస్తవంగా నారపల్లి పిఎస్సి ఏది ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేస్తాడు. డిప్యుటేషన్లో ఇప్పుడు డిఎంహెచ్ ఆఫీస్లో చేస్తున్నాడు ప్రెసెంట్. డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్. 15 లక్షలు ఇచ్చారు కదా మీకు, 10 సంవత్సరాలు అయితే మరి వాళ్ళు ఏమంటలేరా? ఎట్లా ఆగుతున్నారు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు? నన్ను ఒత్తిడి చేసిండ్రు. నన్ను ఒత్తిడి చేస్తే నేను కూడా కొన్ని డబ్బులు ఇచ్చిన. మనోళ్ళే కాబట్టి వాళ్ళు ఓపికతో ఉన్నారు. వాళ్ళు కూడా వేసారిపోయినారు. వాళ్ళ లేడీస్ కూడా ఉన్నారు సార్. నమ్మకంతో నా ముందే ఇచ్చారు కాబట్టి అట్లా జరుగుతుంది. అసలు ఇస్తా అని చెప్తుండే, ఇయ్యనని చెప్తుండే. ఇస్తూ అన్నాడు. ఇస్తా అంటే ఇంత దూరం వచ్చింది సార్. ఇయ్యలేను అంటే ఎప్పుడు అయిపోగానే ఇప్పుడు ఇస్తా అని నమ్మకంతో నాకు ఇచ్చిండు కాబట్టి ఆ నమ్మకమైన తిరిగినా ఇప్పుడు ఎస్కేప్ లో ఉన్నాడు. ఓకే, అది 10 సంవత్సరాలుగా ఎన్నో జరుగుతున్నాయి. చూస్తున్నాం. అన్నిటి మించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? ప్రభుత్వానికి సార్ నాకు ఆ 2 నుండి 15 లక్షలు వాపసు ఇప్పించి వడ్డీతో సహా ఇప్పించి మా కుటుంబాలను ఆదుకుంటారని ఆశిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ డీజీపీ గారిని కూడా మానవ కమిషనర్ గారిని కూడా వేడుకుంటాం, విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు పాదాభిమానం చేస్తూ చూస్తున్నాం. డీజీపీ గారిని పోలేదు సార్, వాస్తవంగా ఇంకా పోలేదు. ఇక్కడ వీడికి వచ్చినాం. ఇంకా యాక్షన్ కాదు, డేట్ ఇస్తామన్నారు. మెసేజ్ వస్తుంది, డేట్ ఇస్తామని చెప్పారు. అందువరకు ఇప్పుడు బయటకు వచ్చింది. శ్రీనివాస్ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎల్బీనగర్ ఒక 1 year అయింది. 1 year నుంచి నా బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఆ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వచ్చినా కూడా నన్ను చూసుకుంటూ పోయిండు, కానీ ఇక మాట్లాడలే. నీతో నేంద్రపై మాట్లాడేదని చెప్పి లోపలికి పోయిండు, మేనేజ్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ ఆర్డర్ కాపీ తీసుకొని పోయిన తర్వాత ఏమన్నా వాళ్ళు అధికారులు వాళ్ళు పోతారు కదా, అపాయింట్మెంట్ వచ్చిందని చెప్పి మా దగ్గర ఎక్కడ ఇవన్నీ పేకాడలే, ఇవ్వలేదు, ఎవరు నమ్మారు అని అన్నాడు. అంటే మన కొరకే ఒక్కరు కాదు, 100 మంది తీసుకున్నారు, కానీ మన దగ్గరికి వెళ్ళి 15 మంది చెప్పలేదు. ఇంట్లో కూడా వాళ్ళు చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పలేదు. నమ్మకంతో ఇచ్చినా నమ్మకంగానే ఉన్నాం. ఈ నమ్మకాన్ని అమ్ము చేసి నన్ను ఇట్లా మా కుటుంబాలను ఆదుకుంటాడని అనుకుంటే కూడా మొత్తం మా భార్య కూడా ఫోన్లో మాట్లాడితే నీవు ఎక్కువ మాట్లాడితే కూడా నీవిని కూడా కేసు పెడతా అని కూడా మాట్లాడి పాపని శ్రీనివాస్. ఇక అన్ని తిరుగుతూ ఒక్కడిగా తిరుగుతావు, ఏం చేస్తావు అది అన్నట్టుగా మాట్లాడింది. కానీ నేను అంత ముందు ఓపికతోనే ఉన్నా. ఓపిక నశించే ఇప్పుడు ఈ మధ్యలో ఇక నేను ప్రెస్ మీట్ మొన్న పెట్టినా. ఈ రోజు ఇక మానవ హక్కుల కమిషన్ కు ఇద్దామని వచ్చేసినాం, ఆశ్రయించినాం సార్. ఇది లాస్ట్. ఇది ఇక్కడ పోయిన తర్వాత మరి గవర్నమెంట్ వారు స్పందించి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక విధిలేని పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి ఇక ఘోరాది ఘోరం సార్. అందుకొరకే దయచేసి మీ మిత్రులు కూడా, మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. అందరికీ కోటి నమస్కారాలండి. ఈరోజు గత 10 ఏళ్ల నుండి తోటి ఉద్యోగి అయిన తన నమ్మించి మోసం చేసి అమాయకులను వదిలేసి మీకు జాబ్ ఇస్తా అని 15 లక్షలు దాదాపు దాకా తీసుకొని 10 ఏళ్ళు అవుతుంది. దాన్ని పిఎస్కి వెళ్ళినా కూడా పట్టించుకోపోవడు, ఎఫ్ఐఆర్ చేయకపోవడము, ఆ బాధ్యతనికి న్యాయం జరగకపోవడం ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి కూడా మన సమాజంలో ఎక్కడున్నామో అర్థం కాదు. ఏ పేరెంట్స్ అయినా పీజీలు చదివే పిల్లలకు ఏదో చిన్న జాబ్ ఉంటుంది, కానీ కూలీలు చేసిన వాళ్ళు పూట కడుపు చంపుకొని కట్టిన వాళ్ళే చాలా పేదవాళ్ళు ఉన్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాము, మొన్న బస్రాబాద్ ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మనకు క్షీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ 15 మందే కాదు, వాళ్ళ దగ్గర 100 మంది వలలో పడిన వాళ్ళు ఉన్నారట. దయచేసి చెప్తున్నాము, ఈ శ్రీనివాస్ గారు ఈ 4-5 రోజులల్లో సెటిల్మెంట్కి వచ్చి డబ్బులు ఇస్తేనే బాగుంటుంది. లేదంటే తన ఆఫీస్ ముందే బాధ్యతలు ఇంకెవరెవరు ఉన్నారో ఈ 15 మంది కాకుండా అంతమంది బాధ్యతలను తీసుకుపోయి తన ఆఫీస్ ముందు, తన ఇంటి ముందే కూర్చొని ఇచ్చేదాకా వదిలేది లేదు. అయినా ఇట్లా మోసం చేసేవాడిని గవర్నమెంట్ దాంట్లో ఎందుకు ఉంచుకుంటారో అర్థం కావట్లేదు.
వాడు మోసం చేసిండు వాని పిఎస్లో ఎప్పారు కాకుండా డబ్బుల అహంకారం మద అహంకారంతో మోసం చేసుకుంటా వాడు కాలర్ ఎగిరేసుకుంటా జాబ్ చేసుకుంటూ ఈ పెద్ద ఆయన గత 10 ఏళ్ల నుండి బీపీ షుగర్లతోని తన కుటుంబంతో రోడ్ల మీద ఉండి తన పుస్తమాటల పిల్లం వాళ్ళ భార్య పిల్లలు కూడా కూలి చేసుకున్న పరిస్థితుల తోటి ఉద్యోగుడు కదా నన్ను మోసం చేయడాన్ని ఆశతో ఇచ్చినందుకు మోసం చేసి ఆయన రోడ్డు మీద వేసిన వాడు ఏసీ కార్లలో తిరుక్కుంటూ వాడు జాబ్ చేసుకుంటూ డబ్బాంకరంతో ఉన్నాడు కాబట్టి నేను తన ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా తోటి సమాజంలో ఉంటున్న కాబట్టి మానవత్వంతో ఒకటే హెచ్చరిస్తున్నా శ్రీనివాస్ అనటైన రాజేందర్ దొంగలను రోడ్ల మీద బట్టలు ఇప్పించి ఇంకోళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరగకుండా వాళ్ళ బాధ్యతల దగ్గర నుండి డబ్బులు ఇప్పించేదాకా మేము వదిలేదు లేదని వీడియో ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఈ రోజు కూడా మానవ హక్కుల కమిషనర్కి ఎందుకు వచ్చినామంటే ఎక్కడ న్యాయం జరగట్లే, ఈ రోజు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని వీడికి రావడం జరిగింది. అందులోటి మీతోను కూడా న్యాయం జరుగుతుందని మీకు ఈయన బాధ చెప్పుకోవడము ఇదైతేనే లోకానికి మొత్తం తెలుస్తుంది. పేద ప్రజలు ఎవ్వరు మోసం జరగకుండా ఉంటుందని శ్రీనివాస్ గాని బట్టలు ఇప్పి డబ్బులు వసూలు చేసేదాకా నిద్రపోనీయమని అనుకుంటున్నాను.